హలో స్పేస్ లవర్స్. భూమి మీద నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన ఒక స్పేస్ క్రాఫ్ట్తో కమ్యూనికేషన్ కట్ అయితే ఎలా ఉంటుంది? అందులో 4 ఆస్ట్రోనాట్స్ ఉండి వాళ్ళ నుండి ఎలాంటి సిగ్నల్ రాకపోతే నాసా సైంటిస్టుల గుండెల్లో ఎంత టెన్షన్ ఉంటుంది. సరిగ్గా ఆర్టమిస్ 2 మిషన్ 7వ రోజున అదే జరిగింది. చంద్రుడికి అవతల వైపుకు వెళ్ళిన ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్తో దాదాపు 40 నిమిషాల పాటు భూమికి సంబంధాలు తెగిపోయాయి. ఆ 40 నిమిషాల్లో ఆ 4 ఆస్ట్రోనాట్స్ పరిస్థితి ఏమిటి? వాళ్ళు చీకటిగా ఉండే వెనుక భాగంలో ఏం చూశారు? అసలు సిగ్నల్ ఎందుకు కట్ అయ్యింది? మళ్ళీ కమ్యూనికేషన్ ఎలా వచ్చింది? ఈ వీడియోలో మనం పాయింట్ ప్రతిదీ తెలుసుకుందాం. వెల్కమ్ టు ది అల్తాఫ్ డైరీస్. మనం మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు ఈ ఆర్టెమిస్ మిషన్ ఏందో ఒకసారి సింపుల్గా చూద్దాం. 50 ఏళ్ల క్రితం నాసా వాళ్ళు అపోలో మిషన్స్ ద్వారా మనుషులను చంద్రుడి మీదకి పంపించారు. అపోలో 17 తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు మనుషులు చంద్రుడి దాకా వెళ్తున్న మిషన్ ఈ ఆర్టెమిస్. కానీ ఈ ఆర్టెమిస్లో వాళ్ళు చంద్రుడి మీద ల్యాండ్ అవ్వరు. కేవలం చంద్రుడి చుట్టూ ఒక రౌండ్ వేసి భూమికి తిరిగి వస్తారు. అయితే అలా తిరిగి రావడానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే స్పేస్ మిషన్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్. ఇక్కడ సక్సెస్ రేట్ ఎంత ఉన్నా సరే నెక్స్ట్ మిషన్లో చిన్న మిస్టేక్ జరిగినా సరే ఆ మిషన్ ఫెయిల్ అయిపోతుంది. అందుకే నెక్స్ట్ మిషన్లో మనుషులు చంద్రుడి మీద అడుగు పెట్టడానికి ముందు ఇదొక టెస్ట్ డ్రైవ్ లాంటిది అన్నమాట. 2026 ఏప్రిల్ 1వ తేదీన కెనడీ స్పేస్ సెంటర్ నుండి నాసా వాళ్ళు తయారు చేసిన అత్యంత శక్తివంతమైన SLS రాకెట్ ద్వారా ఈ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ను లాంచ్ చేశారు. ఇందులో 4 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. అందులో మెయిన్గా రీడ్ వైస్మన్, ఇతను మిషన్ కమాండర్. తర్వాత విక్టర్ గ్లోవర్, ఇతను పైలట్. నెక్స్ట్ క్రిస్టియానా కోచ్, ఈమె మిషన్ స్పెషలిస్ట్ అండ్ చంద్రుడు చుట్టూ వెళ్తున్న మొట్టమొదటి మహిళ ఈమె. అలాగే జెరెమీ హసెన్, మిషన్ స్పెషలిస్ట్, కెనడా దేశానికి చెందిన ఆస్ట్రోనాట్. వీళ్ళు 10 రోజుల పాటు ఈ స్పేస్ జర్నీలో ఉంటారు. రాకెట్ లాంచ్ అయిన తర్వాత ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ ఆర్బిట్లోని కొన్ని రోజులు ఆర్బిట్ చేసింది. ఆ తర్వాత ఇంజన్స్ని ఫైర్ చేసుకొని చంద్రుడి వైపు దూసుకు వెళ్లడం మొదలుపెట్టింది. ఈ మొదటి 6 రోజుల్లో ఆస్ట్రోనాట్స్ ఓరియన్ క్యాప్సూల్లోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని, నావిగేషన్ని టెస్ట్ చేశారు. అంటే అన్ని సిస్టమ్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని నాసాకి డేటా పంపించారు. ఈ ప్రయాణంలో వాళ్ళు దాదాపు 37 లక్షల కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేశారు. ఆ స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నంత కాలం వాళ్ళు ఏం తిన్నారు అనే దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఉంది. వాళ్ళ 10 రోజుల మెనూలో స్పైసీగా ఉండే గుంటూరు కారం లాంటి హాట్ సాస్ బాటిల్ని కూడా స్పేస్లోకి తీసుకువెళ్లారు. అంతరిక్షంలో అంత కారం ఎందుకంటే దీని వెనుక ఒక సైన్స్ ఉంది. భూమి మీద ఉన్నప్పుడు గ్రావిటీ వల్ల మన శరీరంలోని రక్తం, నీరు కిందికి లాగబడతాయి. కానీ జీరో గ్రావిటీలో శరీరంలోని ఫ్లూయిడ్స్ అన్ని తలవైపుకు చేరుకుంటాయి. దీనివల్ల వాళ్ళ ముఖం ఉబ్బిపోయి జలుబు చేసినప్పుడు ముక్కు ఎలా బ్లాక్ అవుతుందో అలా అయిపోతుంది. ముక్కు బ్లాక్ అయితే ఆటోమేటిక్గా సెన్స్ ఆఫ్ టేస్ట్ కానీ, వాసన చూసే శక్తి కానీ తగ్గిపోతుంది. అందుకే స్పేస్లో నార్మల్ ఫుడ్ తింటే ప్లాస్టిక్ తిన్నట్లుగా చప్పగా ఉంటుంది. ఆ ఫుడ్లో వాళ్ళకి టేస్టీగా ఉండాలి అంటే అందులో చాలా ఘాటుగా ఉండే స్పైసీ సాస్లు, కారం కలుపుకొని తింటారు. సరే, 6 రోజులు సాఫీగా సాగిపోయింది. స్పేస్ క్రాఫ్ట్ నెమ్మదిగా చంద్రుడికి దగ్గర అవుతుంది. ఇక్కడే అసలు టెన్షన్ మొదలైంది. అదే డే 7, ఏప్రిల్ 6వ తేదీ. డే 7 రోజున ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి అత్యంత దగ్గరగా వెళ్ళింది. దీన్ని ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అంటారు. అంటే 8 ఆకారంలో భూమి చుట్టూ చంద్రుడి చుట్టూ తిరగడం చేస్తుందన్నమాట. అయితే చంద్రుడికి 2 వైపులు ఉంటాయని మనకు తెలుసు. ఒకటి నియర్ సైడ్ అంటే మనకి భూమి మీద నుండి ఎప్పుడు కనిపించే ముఖం. రెండవది ఫార్ సైడ్ అని, మనకు భూమి మీద నుండి ఎప్పటికీ కనిపించని వెనుక భాగం. అయితే ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ఈ ఫార్ సైడ్లోకి ఎంటర్ అయ్యింది. చంద్రుడి ఉపరితలానికి కేవలం కొన్ని వేల కిలోమీటర్ల పై నుండి అది ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి వెనక్కి వెళ్ళిందో భూమికి స్పేస్ క్రాఫ్ట్కి మధ్యలో భారీ సైజులో ఉన్న చంద్రుడు ఒక గోడలాగా అడ్డు చేశాడు. దీనివల్ల ఏమైందంటే రేడియో సిగ్నల్స్ కట్ అయిపోయాయి. భూమి మీద ఉన్న నాసా కంట్రోల్ రూమ్లో సైలెంట్ అయ్యింది. ఆ 4 ఆస్ట్రోనాట్స్తో మాట్లాడడానికి ఎలాంటి మార్గం లేదు. వాళ్ళు పంపే వీడియో రాదు, ఆడియో రాదు. అసలు వాళ్ళు బ్రతికే ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి టెలిమెట్రీ డేటా కూడా రాదు. మొత్తం బ్లాక్ అవుట్. ఈ సమయం దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 40 నిమిషాల పాటు కంట్రోల్ రూమ్లో ఉన్న సైంటిస్టులకు, ఇంజనీర్లకు చాలా టెన్షన్ అయ్యింది. ఎందుకంటే ఆ సమయంలో స్పేస్ క్రాఫ్ట్లో ఏ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళని కాపాడడానికి భూమి మీద నుండి మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళంతటా వాళ్ళే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ ఆ స్పేస్ క్రాఫ్ట్ కనుక దారి తప్పితే వాళ్ళు అనంతమైన అంతరిక్షంలోకి కొట్టుకుపోయి ఎప్పటికీ తిరిగి రాలేరు. అయితే నాసా వాళ్ళు ఇక్కడ భూమి మీద టెన్షన్ పడుతుంటే చంద్రుడు వెనకాల ఆ 4 ఆస్ట్రోనాట్స్ ఒక అద్భుతాన్ని వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు.
మనుషులు ఇంతవరకు చూడలేనిది, ఏ టెలిస్కోప్ కూడా చూడని ఎన్నో అద్భుతాలను వాళ్ళు రికార్డు చేస్తున్నారు. సిగ్నల్ కట్ అయిన ఆ 40 నిమిషాల్లో వాళ్ళు చూసిన ఆ అద్భుతాలు ఏంటో తెలుసా? చంద్రుడు అవతల వైపు ఎప్పుడూ ఎన్నో ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్ గుద్దుకుంటూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎన్నో వందల క్రియేటర్స్ ఉంటాయి. ప్రాచీన కాలం నాటి లావా ప్రవాహాల తాలూకు ఆనవాళ్ళు, ఉపరితలంపై ఉన్న పగుళ్ళు, ఇవన్నీ వాళ్ళు హై రిజల్యూషన్ కెమెరాలతో ఫోటో తీశారు. ఇవి చంద్రుడి చరిత్రను, అది ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడతాయి. అండ్ వాళ్ళు అక్కడ ఊహించని ఒక సర్ప్రైజ్ చూశారు. వాళ్ళు చంద్రుడు వెనుక ఉన్నప్పుడు సూర్యుడికి వాళ్ళకి మధ్యలో చంద్రుడు అడ్డుగా ఉండటం వల్ల వాళ్లకు ఒక అద్భుతమైన సూర్యగ్రహణం కనిపించింది. సూర్యుడి చుట్టూ ఉండే కిరీటం లాంటి కాంతి, అంటే సూర్యుడి కరోనాని వాళ్ళు డైరెక్ట్గా ఫోటోలు తీయగలిగారు. భూమి మీద నుంచే కనిపించే గ్రహణం కన్నా స్పేస్లో కనిపించే గ్రహణం 1000 రెట్లు అద్భుతంగా ఉంటుంది. అండ్ వీళ్ళు విండోలో నుంచి చూస్తుండగా చంద్రుడి చీకటి ఉపరితలం మీద 6 సార్లు చిన్న చిన్న ఫ్లాష్లు రావడం గమనించారు. అవేంటంటే అంతరిక్షంలో తిరిగే చిన్న చిన్న రాళ్ళు చంద్రుడిని బలంగా గుద్దుకోవటం వల్ల వచ్చిన నిప్పు రవ్వలు. దీన్ని వాళ్ళు రికార్డు చేశారు. చంద్రుడి మీద వాతావరణం లేదు కాబట్టి ఏ చిన్న రాయి గుద్దుకున్నా సరే పెద్ద పేలుల్లాగా కనిపిస్తుంది. అండ్ భూమి మీద మనం సన్ రైజ్ చూస్తాం కదా, వాళ్ళు చంద్రుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు వెనక్కి వెళ్ళగానే భూమి మాయమైపోయింది. దీన్ని ఎర్త్ సైట్ అంటారు. మళ్ళీ ఆ 40 నిమిషాలు దాటి బయటికి వస్తున్నప్పుడు చంద్రుడు అంచు మీద నుండి మన నీలిరంగు భూమి పైకి ఉదయిస్తున్నట్లుగా కనిపించింది. ఆ దృశ్యం వాళ్ళ కళ్ళలో నీళ్లు తెప్పించింది. ఎందుకంటే ఆ చిన్న నీలిరంగు గోళంలోనే మన దేశాలు, మన మనుషులు, యుద్ధాలు, మన పాలిటిక్స్, మన ప్రపంచమంతా ఉంది. ఆ ఫీలింగ్ వర్ణించలేనిది. ఫైనల్గా ఆ 40 నిమిషాలు గడిచిపోయాయి. నాసా కంట్రోల్ రూమ్లో అందరూ శ్వాస బిగబెట్టి మానిటర్స్ వైపు చూస్తున్నారు. మిలిటరీ డేటాలో చిన్న కదలిక. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడు వెనుక భాగం దాటి మళ్ళీ నియర్ సైడ్కి వచ్చింది. చంద్రుడు అడ్డు తొలగిపోయింది. వెంటనే రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్ కనెక్ట్ అయ్యింది. హ్యూస్టన్, దిస్ ఈజ్ ఓరియన్, మేము సేఫ్గా ఉన్నాము అని కమాండర్ వాయిస్మెన్ వాయిస్ వినిపించగానే నాసా సెంటర్లో అందరూ ఒక్కసారిగా చప్పట్లతో, అరుపులతో సంబరాలు చేసుకున్నారు. ఆ 40 నిమిషాలు సక్సెస్ఫుల్గా ముగిశాయి. సిగ్నల్ వచ్చిన వెంటనే ఆ 40 నిమిషాల్లో వాళ్ళు క్యాప్చర్ చేసిన వేలాది హై క్వాలిటీ ఫోటోలను, ఆడియోను, సైంటిఫిక్ డేటాను భూమికి ట్రాన్స్మిట్ చేయడం మొదలుపెట్టారు. నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ డాక్టర్ నిక్కీ ఫ్యాక్స్ ఈ ఫోటోలు చూసి మాట్లాడుతూ, మన ఆర్టెమిస్ ఆస్ట్రోనట్స్ తీసుకొచ్చిన ఈ ఫోటోలు డేటా రాబోయే తరాలకు పెద్ద ఇన్స్పిరేషన్. ఇవి చంద్రుడి గురించి మనకు తెలియని ఎన్నో కొత్త నిజాలను తెలియజేస్తాయని ఎంతో గర్వంగా చెప్పారు. చంద్రుడు చుట్టూ తిరగడం కంప్లీట్ అవ్వగానే చంద్రుడి గ్రావిటీ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ను భూమి వైపుకు బలంగా విసిరేస్తుంది. దీన్నే ఫ్రీ రిటర్న్ అంటారు. అంటే దీనికోసం మళ్ళీ ఇంజన్స్ వాడి ఇంధనాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాసా క్యాలిక్యులేషన్స్ అంత పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. డే 7 పూర్తయ్యేసరికి వాళ్ళు సగం ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వాళ్ళ సొంత ఇల్లైన భూమి వైపుకు గంటకు వేలాది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మొదలుపెట్టారు. మిగిలిన 3 రోజులు వాళ్ళు భూమికి చేరుకోవడానికి టైం పడుతుంది. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఇప్పటికే 50 ఏళ్ల క్రితం చంద్రుడి మీదకి వెళ్ళాం కదా, మళ్ళీ ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఈ ఆర్టెమిస్ మిషన్ అని. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్గా అపోలో కాలం నాటి టెక్నాలజీ వేరు, ఇప్పటి టెక్నాలజీ వేరు. ఇప్పుడు మన టార్గెట్ కేవలం చంద్రుడి మీద కాలు పెట్టడం కాదు, అక్కడ ఒక బేస్ క్యాంప్ని కట్టాలి. భవిష్యత్తులో మనం మార్స్ మీదకి మనుషులను పంపాలి అంటే చంద్రుడు మనకు ఒక పెట్రోల్ బంక్ లాగా, ఒక లాంచ్ ప్యాడ్ లాగా ఉపయోగపడతాడు. ఆర్టెమిస్ ద్వారా మనం ఆ టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నాం. అండ్ భూమి ఒకరోజు అంతమయ్యే పరిస్థితి వస్తే మానవ జాతి అంతం కాకుండా ఉండాలంటే మనం ఇంకో గ్రహం మీద కూడా జీవించడం నేర్చుకోవాలి. దానికి ఇదే మొదటి అడుగు. అక్కడికి ఫ్యూచర్లో మనుషులు వెళ్ళి నివసిస్తారు, అక్కడే పనిచేస్తారు. ఎందుకంటే చంద్రుడి మీద బేస్ కట్టడం, అక్కడ ఉండాలి అనుకోవడం అంత ఈజీ విషయం కాదు. అయినా సరే ఇదొక పెద్ద మిషన్. మేబీ ఫ్యూచర్లో ఏఐ డెవలప్మెంట్తో అయిన రోబోలు కూడా అక్కడ కన్స్ట్రక్షన్లో మేజర్ రోల్ ప్లే చేయొచ్చు. సో ఇది ఆ 40 నిమిషాల వెనుక ఉన్న అసలు సైన్స్. చంద్రుడు వెనుక కమ్యూనికేషన్ లేకుండా ఆ 4 వ్యోమగాములు గడిపిన క్షణాలు మానవ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేజీగా మిగిలిపోతాయి. వాళ్ళు తీసిన ఆ ఫోటోలు భవిష్యత్తులో మన స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి ఎంతోగానో ఉపయోగపడతాయి. ఆ 40 నిమిషాలు మీరు వాళ్ళ ప్లేస్లో ఉంటే ఎలా ఫీల్ అవుతారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా తెలుగు ఛానల్ని, ది అల్తాఫ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.